హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 2.79 లక్షల మందికి తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సచివాలయాల్లో కొనసాగుతున్న గ్రీవెన్స్ ప్రక్రియ డబ్బుల కోసం తల్లులు ఎదురుచూపులు. తల్లికి వందనం పథకం నిధులు 2.79 లక్షల మందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీంతో తల్లులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి ప్రకటించింది. అయితే తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు మాత్రమే వేసింది. ఇంకా కొంతమంది ఖాతాల్లో నిధులు జమ కావాల్సి ఉంది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత జూన్లో 63,77,898 మంది విద్యార్థులకు సంబంధించి 8,291.27 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. కొంతమంది తల్లుల ఖాతాల్లో నిధుల జమపై ప్రతిష్టంభన ఏర్పడింది. వేరువేరు కారణాల వల్ల నిధులు జమ కాక సచివాలయాల్లో గ్రీవెన్స్ ద్వారా తిరిగి దరఖాస్తులు చేసుకున్న వారిలో 2,79,720 మందికి 363.64 కోట్ల రూపాయలు విడుదలకు దాదాపుగా 2 నెలల క్రితమే ప్రభుత్వం అంగీకారం తెలిపినా ఇంతవరకు తల్లుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఈ ప్రక్రియ ప్రాసెస్లో ఉందని మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చలో వెల్లడించారు. వీరితో పాటు ఇంకా సచివాలయాల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్స్లో దరఖాస్తులు చేసిన వారికి ఇంతవరకు ఎటువంటి సమాచారము రాలేదు. దీంతో విద్యార్థుల తల్లులు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో చైల్డ్ ఇన్ఫాలో విద్యార్థుల వివరాల నమోదులో సాంకేతిక చిన్నపాటి తప్పు దొర్లినా తల్లుల ఖాతాల్లో నిధులు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులకు విద్యాశాఖ అధికారులకు మధ్య సమన్వయం లోపించింది. ఏ విద్యార్థికి తల్లికి నిధులు జమ అయ్యాయి, ఎవరికి జమ కాలేదు, జమ కాకపోవడానికి కారణం ఏమిటన్న విషయాలను గ్రామ వార్డు సచివాలయం శాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారని, తమకు ఎటువంటి సమాచారము ఉండడం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని సచివాలయాల్లో గ్రీవెన్స్లో దాఖలు చేసిన దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం విద్యార్థులు వారి తల్లి లేక తండ్రి లేక సంరక్షకుల ఆధార్ నంబర్ చెల్లుబాటులో ఉండాలి. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయలు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో ఇల్లు ఉండకూడదు. భూములు మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించి ఉండకూడదు. ఇంట్లో ఎవరికీ 4 చక్రాల వాహనం ఉండకూడదు. సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు. ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎక్కువ మంది 300 యూనిట్ విద్యుత్ వినియోగం కింద అనర్హులుగా నిలిచారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఇటీవల గుంటూరులో జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ అధికారులకు ఆదేశించారు. కొందరికి 7,000 రూపాయల నుంచి 9,000 లోపే జమ చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 7,000, మరికొందరికి 8,000, మరికొందరికి 9,000 జమ అయ్యాయి. వీరికి మిగతా సొమ్ము ఎప్పుడు జమ అవుతుందనే అంశంపై ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. 1వ తరగతిలో ఏ ఏడాది కొత్తగా చేరి వారు 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే వారి పేర్లు కొత్తగా నమోదు చేసిన కొంతమందికి నిధులు రాలేదు. కొంతమంది తల్లుల పేర్లు అర్హతలోనే కానీ అనర్హత జాబితాలో లేవని చెబుతున్నారు. కొంతమందికి ఎందుకు మినహాయించారో అధికారులు స్పష్టతే ఇవ్వడం లేదు. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలు అయితే ఏదైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు పెండింగ్లో ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసేందుకు ఆల్రెడీ ఫైల్ పైన సంతకం అయితే చేసేశారు. కానీ ఇంతవరకు విద్యార్థులకు డబ్బులైతే జమ కాలేదని విద్యార్థుల యొక్క తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా మన యొక్క ఏపీ రాష్ట్రంలో 2.79 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, బ్యాంక్ అకౌంట్ తప్పు ఉండడం వల్ల, అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల, కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల, ఈ విధంగా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల చాలామంది విద్యార్థులకైతే డబ్బులైతే రాలేదండి. దాదాపుగా 2.79 లక్షల మంది విద్యార్థులకైతే డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 363.64 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే 4,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సంతకం చేసింది ఫైల్స్ మీద కూడా. సో ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇంకా ఎందుకు జమ కాలేదు అనే దానిపై అయితే స్పష్టత రాలేదు. సో మనకు జరిగినటువంటి మీటింగ్స్లో అయితే దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకువస్తున్నారు కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. సో మనం కనుక కొద్దిసేపు వేచి చూస్తున్నట్లయితే కనుక ఏ అప్డేట్ అయినా ఇస్తారేమో చూడాలి. సో మనకు జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్స్లోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు సమాచారం తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.